ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామంన ఈరోజు వాక్య ధ్యానంకు ప్రతి ఒక్కరికి ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఈరోజు వాక్యంలోనికి వెళ్లే ముందు మీరు ఈ ప్రార్థనల వలన, ఈ వాక్యము వలన ఆశీర్వదించబడినట్లయితే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినట్లయితే మీ కానుకలు దేవుని సన్నిధికి పంపించవచ్చు. తద్వారా దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని దేవుని యందు నేను ఆశపడుచు ఉన్నా. ఇకపోతే ఈరోజు వాక్యంలో మనము 1 పేతురు 5వ అధ్యాయము 12వ వచనంలో నుంచి ధ్యానించుకుందాం. మిమ్మల్ని హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనించిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. దేవుని ఈ సత్యమైనటువంటి కృపలో నిలకడగా ఉండండి. ఇదియే మన జీవితాలకు శాశ్వత జీవమునిచ్చేటువంటి సత్య మార్గం. ఆమేన్. సత్య మార్గం. ఈ సత్య మార్గంలో ఉన్నటువంటి ఒక గొప్ప దైవజనుడు గురించి మీకు చెప్తా. ఆ గొప్ప దైవజనుడు మన తెలుగు రాష్ట్రాలకి పక్కన ఉన్నటువంటి స్టేట్లో ఉంటాడు. మన తెలుగు రాష్ట్రాలకు పక్కనే ఉంటుంది ఆ స్టేటు. అందులో ఉంటాడు. పెద్ద పాస్టర్, పెద్ద సేవకుడు. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా. పెద్ద సేవకుడు. నాకు కూడా చాలా గౌరవం ఉండేది. ఆ సేవకుడు అంటే విలువ ఉండేది. మంచి పాస్టరు, బాగా పాటలు పాడతాడు, మంచిగా ఉంటుంది అని చెప్పనని వాక్యము గౌరవించేవాడిని నేను. ఆ సేవకుని గురించి దేవుడు ఒక 6 సంవత్సరాల కిందట నాకు ఒక దర్శనం చూపించాడు. ఆ సేవకుని గురించి ఆ దర్శనం చూసిన తర్వాత సేవకుని మీద ఉన్నటువంటి ఆ గౌరవం అనేది తగ్గిపోయింది. అంతకుముందు ఉన్న గౌరవము దర్శనం తర్వాత లేదు. అయితే ఈరోజు వాక్య ధ్యానంలో మనము ధ్యానించే వాక్యం ఏమిటంటే, ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. సేవకులైన, విశ్వాసులైన నిలకడగా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి అంశం. మరి నిలకడగా, స్థిరముగా ఈ కృపలోని ఉన్నారా లేదా? ఉంటే ఆయన మనల్ని స్థిరపరిచి ఆయనలోనే గట్టిగా నిలబెడతాడు. స్థిరపడిపోతాం గట్టిగా ఆయనలోనే. అది ఆయన చేతిలో ఉన్న పని. ఆయనే నిలబెడతాడు. అయితే మనం ఉండాల, ఈ కృపలో మనం ఉండాల. నేను మీకు చెప్పినట్లు పెద్ద సేవకుడు అని చెప్పన్నా కదా, చాలా గొప్ప సేవకుడు. అంత గొప్ప సేవకుడు ఆ తర్వాత ఏమైపోయిందంటే ఈ సత్య కృపలో నుంచి తొలగిపోయిండు. విశ్వాసులు కాదు, పెద్ద సేవకుడు ఈ సత్య కృపలో నుంచి పక్కకు తొలగిపోయిండు. ఒక 6 సంవత్సరాల కిందట దేవుని దర్శనంలో నేను దర్శనం చూస్తూ ఉన్నా. దాదాపుగా 2017, 18 ఈ కాలంలో దేవుడు చూపించిన దర్శనం. ఈ 17, 18 సంవత్సరాల్లోనే 2017, 2018 ఈ కాలంలో దేవుడు చూపించినటువంటి దర్శనంలో ఆ సేవకుడు చేతిలో కట్టె ఉంటుంది కదా, ముసలోళ్ళు నడిచేది, ఊతంగా ఉండటానికి పట్టుకొని నడుస్తూ ఉంటారు, ఊతం ఇస్తుందని. ఆ కట్టె పట్టుకొని, స్టిక్ ఉంది, ఆ స్టిక్ పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. సూట్ వేసుకున్నాడు, బ్లాక్ సూట్ వేసుకున్నాడు. మనిషి చూస్తే నీట్గా ఆ సూట్ని షోరూంలో నుంచి తీసుకొస్తే, షోరూమ్ అంటే పెద్ద పెద్ద షాపులు ఉంటాయి కదా, ఆ షాప్లో నుంచి బయటకు తీసుకొస్తే ఎలాగ దగదగ మెరుస్తుందో ఆ బ్రదర్ కూడా ఆ సూట్లో దగదగ మెరిచిపోతూ ఉన్నాడు. నడుస్తూ ఉన్నాడు. బ్రదర్ వెనక నేను నడుస్తూ ఉన్నా. స్టిక్ పట్టుకొని నడుస్తూ ఉంటే ఆ బ్రదర్కి వెనుక అంటే
మీకు అర్థం కావాలంటే తొడ ఉంటుంది కదా, తొడ వెనక భాగం, తొడ వెనక భాగం నిలువులో ఆ ప్యాంటు చినిగిపోయి ఉంది. తొడ వెనుక, అది కూడా కుడి తొడ, కుడికాలు తొడ వెనుక చినిగిపోయి ఉంది. అలాగ నడుస్తూ ఉన్నాడు. కొంచెం సేపటికి నడుచుకుంటా ఆకాశంలోకి పోయాడు. నేను కూడా నడుచుకుంటా ఆకాశంలోకి పోయా. ఆ తర్వాత ఆకాశంలోకి పోయిన తర్వాత ఒకనొక ప్రదేశం దగ్గర నేను నిలబడిపోయి చుట్టూ చూస్తా ఉన్నా. ఎక్కడా కనపట్లా, ఎక్కడా సేవకుడు కనపట్లా. ముందు చూస్తే పెద్ద లోయలాగా ఉంది. ఆకాశపు చివరికి నిలబడి నేను చూస్తూ ఉంటే ఆ బ్రదరు కనుచూపు మేరలు ఎక్కడా కనపట్లా, మాయమైపోయింది, ఎటుపోయిందో తెలియదు. నేను ఆ చివర నించొని అంతా చూస్తా ఉన్నా. ఆకాశము దగదగమని ఆ మెరుపులతోటి ఆకాశంలో ఉండేటువంటి ఆ షైనింగ్ ఉంటుంది కదా, ఆ షైనింగ్ అలాగనే చుట్టూ మేఘాలు ఉన్నాయి. అదొక ఇంద్రభవనం లాగా ఆ వెలుగు, ఆ ప్రకాశం చూస్తే మాటల్లో చెప్పలేము. అట్లాగా చుట్టూరా మేఘాలు ఉన్నాయి. దగదగమని ఆ మెరుపు, ఏదంటే వెండి ఉంటుంది కదా, వెండి ఎలాగైతే మెరుస్తుందో అట్లా తెల్లగా మేఘాలు మెరిచిపోతా ఉన్నాయి. చుట్టూ చూసినా ఎక్కడ బ్రదర్ కనపడలా, ఆ సహోదరుడు ఏడ కనపడలా. చుట్టూ చూస్తే మంచిగా బాగుంది దర్శనం. అది అంతవరకు వచ్చింది, ఎక్కడ బ్రదర్ కనపడలా. దర్శనం అది అంతా బాగానే ఉంది. ఈ చినిగిపోవటం ఏంది, ప్యాంటు చినిగిపోవటం ఏంది అని ఈ విషయాలను గురించి బైబిల్లో చూస్తే సమూయేలు ప్రవక్త దగ్గర సౌలు కూడా దేవునికి విరోధంగా తిరిగి సమూయేలును వేడుకుంటా ఉంటాడు సౌలు. ఆ వేడుకునే క్రమంలో దేవుడు నిన్ను రాజుగా తీసేసిండు, ఇక నువ్వు రాజుగా ఉండటం కుదరదు అని చెప్పనని సమూయేలు ప్రవక్త సౌలుతో చెప్తా ఉంటాడు. ఈయన కాళ్ళ ఏళ్ళబడి ప్రవక్తని బతిమలాడుకుంటా ఉంటాడు. ఆ క్రమంలో ఈ సౌలు చేయి ప్రవక్త మీద, సమూయేలు ప్రవక్త మీద ఉన్నటువంటి వస్త్రం ఏమవుతుందంటే ఆ బతిమలాడుకునే క్రమంలో చినిగిపోతుంది. ప్రవక్త మీద ఉన్నటువంటి ఆ దుప్పటి చెంగు అనేది చినిగిపోతుంది. చినిగిపోయిన తర్వాత వెంటనే ప్రవక్త వెనక్కి తిరిగి, ఖచ్చితంగా దేవుడు నీ రాజ్యము నీ యొద్ద నుంచి తొలగించేసిండు, ఇక లాభం లేదు, తొలగించేసిండని చినిగిపోయిన తర్వాత, తన మీద ఉన్నటువంటి ఆ వస్త్రము చినిగిపోయిన తర్వాత ప్రవక్త సౌలుకి సమాధానం చెప్తుంది. ఎక్కడ చూసినా చినిగిపోయింది అనే దగ్గర వాళ్ళ జీవితాలు మంచిగా లేవు. మరి ఈ బ్రదరు ప్యాంటు కూడా చినిగిపోవటానికి ఎందుకు కారణం? బ్రదరు చూస్తేనేమో పెద్ద ప్రవక్త, పెద్ద పాస్టరు, ఎందుకు ఇట్లాగా కావటం అని అనుకున్నా. తర్వాత ఒక 2-3 సంవత్సరాల కిందట ఆ సంఘం మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేసి దగ్గర 100 కోట్ల పైన డబ్బులు పట్టుకున్నారు. బంగారము, వెండి, ఇవి ఉంటాయి కదా, బంగారు బిస్కెట్లు, ఇవన్నీ మళ్ళీ అలాగా. ఇవి కాకుండానే డబ్బులే దగ్గర 100 కోట్ల పైన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేసి 2-3 ఏళ్ళు అవుతుంది. నేను ఆ వార్తని న్యూస్లో చూసా, టీవీలో కూడా చూసా, న్యూస్ పేపర్లో చూసా, టీవీలో కూడా చూసా. 2-3 సంవత్సరాల కిందట అది జరిగింది. ఈ సత్య కృపలో ఉండమని దేవుడు చెప్తా ఉన్నాడు, ఉండాల. తర్వాత ఆ బ్రదర్ గురించి నాకు తెలిసింది ఏంటంటే, ఈ కృపలో ఉండకుండా సైడ్ బిజినెస్లు, సొంత వ్యాపారాలలో పడి
అలాగ జరిగింది అని నాకు తెలిసింది. ఆ సైడ్ బిజినెస్లు ఏంటియో నేను కూడా చూసా, విన్నా. ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి సైడ్ బిజినెస్లు. సేవ కాదు, దేవుని సేవ కూడా నడుస్తుంది. దేవుని సేవతో పాటు అవి కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ సత్య కృపని పొందుకున్నటువంటి శిష్యులు వాళ్ళకున్నటువంటి అన్నిటినీ కూడా, వ్యాపారాలే కాదు, పిల్లలు, భార్య, తల్లిదండ్రులు, ఇళ్ళు, వాకిళ్ళు అన్నీ వదిలిపెట్టి ఈ సత్యకృప కోసం పాకులాడినట్టు కనబడతా ఉంది. ఈ సత్యకృప కోసం వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ సత్యకృప కొరకు కాక, ఈ దేవుని వాక్యము కొరకు కాక, సొంత వాటి కొరకు ప్రయత్నాలు చేయటం వల్ల వాళ్ళ జీవితాలు చినిగిపోతా ఉన్నాయి దేవుని సన్నిధిని. ఈ రోజున సేవకులే కాదు, మీకు అనుగ్రహించబడినటువంటి విశ్వాస జీవితాన్ని మీరు కాపాడుకోవాలి, తొలగిపోవద్దు. ఇది తొలగించేది కాదు, మనుషుల్ని నిలుపుకునేది. ఈ నిలబడాల్సినటువంటి దాంట్లో, నిలుపుకోవాల్సినటువంటి దాంట్లో నుంచి తొలగిపోయారే అనుకోండి, చినిగిపోతాయి జీవితాలు, ఆత్మలు చినిగిపోతాయి. శాశ్వతపు జీవనం అనేది ఉండదు. ఇప్పుడున్నటువంటి ఈ జీవితమే లాస్ట్ అవుతుంది. శాశ్వత జీవం అనేది కావాలి అంటే ఈ కృపలో నుంచి తొలగిపోవద్దు. మనం నిలిచి ఉన్నాం అనుకోండి, ఈ కృపలో నిలిచి ఉంటే ఏం జరుగుతుందంటే, ప్రభు వచ్చి బోధపరిచి ఇదే సత్యము, తొలగిపోవద్దు అని మనకే చెప్తాడు. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక అని మనకే చెప్తాడు. లోకాసు వార్త 24వ అధ్యాయము 18వ వచనం. సిలువ వేయబడి 3వ రోజున జరుగుతున్న విషయాలు. 2 శిష్యులు మాట్లాడుకుంటా పోతా ఉన్నారు. సిలువ వేయబడిన 3వ రోజు, అప్పటికే దేవుడు తిరిగి లేచి ఉన్నాడు. మాట్లాడుకుంటా పోతా ఉన్నారు. పోతా ఉంటే ఈ 2తో పాటు 3వ మనిషి కలుస్తాడు మార్గ మధ్యలో. కలిసి వాళ్ళతో మాట కలిపి ఎక్కడికి పోతా ఉన్నారు, ఎంత దూరం ఉంటుందో మీరు పోయే ఊరు అని అడుగుతూ ఉంటాడు. ఆ కలిసిన మనిషి ఎవరో కాదు, యేసు ప్రభు. 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత శిష్యులతో కలిసి నడుచుకుంటా పోతా అడుగుతాడు, ఎక్కడికి పోతా ఉన్నారు, ఏంది అని చెప్పానంటే, పలానా ఊరు, ఇది ఎక్కడనే కొంచెం దూరమే, దగ్గరకు వచ్చిన అని చెప్పానని చెప్తా ఉంటారు. చెప్తా ఉంటే యేసు ప్రభు అడుగుతాడు, ఏదో మాట్లాడుకుంటా ఉన్నట్టున్నారు, ఏంది అని చెప్పని అంటాడు. అంటే, అయ్యా నువ్వు బలగొన్న, నువ్వు ఇంతవాటికి తెలీదా? ఈ ఊర్లోనే ఉన్నావు, ఎక్కడనే ఉంటా ఉన్నావు, నీకు ఇంతవాటికి తెలీదా? నువ్వు బాగానే ఉన్నావు అని చెప్పనని శిష్యుల్లో నుంచి ఒక ఆయన సమాధానం చెప్తాడు. ఏ విషయాలు అని యేసు ప్రభు అడుగుతాడు. చదువుకుందాం. 18వ వచనం. వారిలో క్లెయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నువ్వెక్కడవో ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ఈ విషయాలన్నీ గురించి మేము మాట్లాడుకుంటా పోతా ఉన్నది ఈ క్రీస్తు గురించి. ఇవన్నీ కూడా నీకు తెలియదా? ఇవి నిన్న మొన్న జరిగినాయి, ఎప్పుడో 1000 సంవత్సరాలు కాదు, నిన్న మొన్న జరిగినాయి. నువ్వు యెరూషలేములోనే నువ్వు ఇల్లు కట్టుకొని, నువ్వు యెరూషలేములోనే నువ్వు రేషన్ తీసుకుంటా, యెరూషలేములోనే నువ్వు గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయి. నువ్వు యెరూషలేములోనే నువ్వు ఉన్నావు కదా. ఉండి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయాలు నీకు తెలియవా? నీకు అక్కడికే తెలియవా అని శిష్యుల్లో నుంచి ఒక ఆయన అడిగితే
ఏంటి అని చెప్పానని యేసుప్రభు అంటాడు. అప్పుడు ఇవన్నీ చెప్తారు వాళ్ళు. ఆయన వాక్యము చెప్పటంలో, వాక్యానుసారముగా జీవించటంలో, దేవుని గురించి మనుషులకి సత్యమైనటువంటి కృప గురించి, ఆ వాక్యము గురించి బోధించటంలో శక్తి కలిగినటువంటి సేవకుడుగా ఉండు. ఇది నీకు తెలియదా అని చెప్పాను అంటాడు. సరే అని చెప్పానని వాళ్ళతో పాటు కలిసిపోతూ ఉంటారు. కలిసిపోతా వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక ఆయన అంటాడు, ఇద్దరిలో ఒక ఆయన అంటాడు, మేము ఈ నజరేయుడైనటువంటి యేసు గురించే ఎదురు చూస్తూ ఉన్నాం, ఈ సత్యకృప గురించి ఎదురు చూస్తా నిలకడగా ఉన్నాం ఇప్పటి వరకు. ఎందుకంటే మమ్మల్ని విమోచించబోయేది ఈయనే, ఈ క్రీస్తే మమ్మల్ని ఆకాశమైనటువంటి ఆయన ఇంటిలోనికి తీసుకుపోతాడని ఎదురు చూస్తా ఉన్నాం ఈయన గురించి. ఈ కృప సత్యమని మేము నమ్మి ఎదురు చూస్తూ ఉన్నాం. 21వ వచనంలో ఈ విషయం రాయబడి ఉంటుంది. ఇశ్రాయేలును విమోచింపబోయేవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. 3వ రోజున యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఈ విషయాలన్నీ జరిగినాయి. వాళ్ళు మాట్లాడుకోవటం, వాళ్ళకి ఈయన సమాధానం చెప్పటం, ఇట్లాగా జరుగుతుంది. జరిగిన తర్వాత ఆ ఊరికి వెళ్తారు. వాళ్ళు పోవలసినటువంటి ఊరు వస్తుంది. ఆ ఊరికి పోయినాక వీళ్ళకి అప్పటికీ తెలియదు యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇప్పటికే తిరిగి 3వ రోజు లెగుస్తా అన్నాడు. లేచిండు. చూసిన వాళ్ళు మాకు చెప్పారు. మేము పోయి చూస్తే అక్కడ సమాధి తప్పించి మనిషి లేడు. వాటి గురించి మేము ఆలోచన చేసుకుంటా పోతా ఉంటే యేసు ప్రభు వచ్చి మధ్యలో ఇట్లాగా మాతో మాట కలిపి మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి విషయం వాళ్ళకి ఇంకా అర్థం కాల. ఇంకా ఊరు దగ్గరకు వచ్చినాక వాళ్ళు ఏమంటారంటే, ఏం పోతే మా ఇంటికి రా, ఈరోజు నైట్ ఉండిపోదు కాదు, చీకటపడ్డది, మీ ఇల్లు ఎక్కడో నీకు దూరం ఉంటుందేమో, ఏమొద్దులే మా ఇంటికి పోతుందా అని చెప్పినని ఇద్దరు అడిగితే సరే అని చెప్పినని యేసు ప్రభు వాళ్ళతో పోతాడు. వాళ్ళతో పోయిన తర్వాత తింటానికి కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక రొట్టె తీసుకొని యేసు ప్రభు విరిచి వాళ్ళకిచ్చి తినమని చెప్తాడు. అప్పుడు ఎప్పుడైతే ఆ రొట్టెని విరిచి వాళ్ళకిచ్చి తీసుకున్నటువంటి రొట్టెని తింటా ఉంటారో వాళ్ళ హృదయం అప్పుడు తెరవబడుతుంది. మనతో పాటు వచ్చి ఇప్పటి వరకు మనతో మాట్లాడింది వేరెవరో కాదు, యేసు ప్రభు. ఈ జీవాహారమును భుజిస్తా ఉంటే, ఆయన ఇచ్చేటువంటి వాక్యాన్ని భుజిస్తా ఉంటే, ఆయన సత్యకృపలో మనలని స్థిరంగా నిలుపుతాడు. ఎవ్వరు తప్పించలేరు. శిష్యులు కూడా వాళ్ళకి తెలియకుండానే ప్రభువుతో మాట్లాడుతూ పోతా ఉన్నారు. ఎప్పుడైతే ఆయన ఇచ్చినటువంటి ఆ రొట్టెని తిన్నారో వాళ్ళ హృదయాలు తెరవబడతా ఉన్నాయి. ఈయనే దేవుడు అని చెప్పనని తిరిగి లేచి 3వ రోజు కనిపించిండు వాళ్ళకి. వాళ్ళు మొదట పోయి చూస్తే కనపడలే. అప్పుడు వాళ్ళు కనపడితే చాలు అని చెప్పని అనుకున్నారు. కానీ కనపడటమే కాదు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో పాటు కలిసి భోజనం చేసినప్పుడు వీళ్ళకి హృదయాలు తెరవబడతాయి. మనం కూడా ఇదే సత్యకృప నిలకడగా ఉండమని లేఖనాలు చెప్తా ఉన్నాయి. నిలకడగా ఉందాం. ఈ సత్యకృప నిజమైనదో కాదో ఆయనే మనకి ఆయన జీవాహారాన్ని అనుదినము తినిపించి, అనుదినము ఆయన వాక్యాన్ని మనకు బయలుపరిచి, ఆయన దర్శనాలు మనకు చూపించి, ఇది శాశ్వత కృప, ఇది శాశ్వత కాలము నిలిచేటువంటి జీవమని ఆయన వాక్యాన్ని ఆయన స్థాపించుకుంటాడు. నేను ప్రయాసపడాల్సిన పని లేదు, ఉరుకులాడాల్సిన పని లేదు. ఆయన వాక్యము కాబట్టి ఆయన వాక్యాన్ని ఆయన నెరవేరుస్తాడు.
మనం పట్టుకొని నిలబడాలి. ఎప్పుడు నెరవేరుస్తాడా, ఏమి జరిగించబోతా ఉన్నాడా అని. ఆమేన్. దేవునిలో ఉన్న మనలని ఆయన స్థిరముగా నిలబెట్టడానికి సమర్థుడు. సేవకులే కాదు, విశ్వాసులను కూడా ఆయన స్థాపిస్తాడు. అలాగనే విశ్వాసులు కూడా తొలగిపోరు అని చెప్పని అనటానికి వీల్లేదు. గొప్ప సేవకులు తొలగిపోతా ఉన్నారు సత్యకృప నుంచి. కాబట్టి నిలబడదాం, ఆయన నిలబెట్టడానికి సమర్థుడు. అలాగ ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలం నందు నీ వాక్యమును, నీ పరిపూర్ణతను ధ్యానించి ఈ సత్య కృపలో తండ్రి నిలువబెట్టుటకు సమర్థుడవని నీ యందు నిలిచి ఉన్నటువంటి నీ మందిరమును అనుసరించుచు ఉన్న నీ ప్రియ బిడ్డలను దర్శించి ఈ సత్య కృప శాశ్వత కాలపు జీవమును అనుగ్రహించుచు ఉండగా, ఈ అనుగ్రహించబడినటువంటి కృప నుంచి తొలగిపోకుండా నీ బిడ్డలను అనుదినము దర్శించి, అనుదినము కూడా నీ వాక్యము చేత నీ శిష్యులను ఎలాగైతే నిలువబెట్టి ఉన్నావో అదే రీతిగా నీ బిడ్డలను నిలువ చేయమని అంతటి సమర్థుడమైన మీకు నాయన ఈ ఉదయకాల ప్రార్థన మనవులను ప్రతిష్ఠ చేయించు ఉండగా మరొక మారు అయ్యా, నీ బిడ్డల జీవితాలలో అక్కరగా ఉన్నవేవో సమస్తమును ఎరిగిన మీకు అప్పచెప్తూ ఉండగా వారి జీవితంలో వారి అక్కరాలను తీర్చండి, వారి అవసరాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. మహిమ కలిగిన మీకు తండ్రి ఈ మనవులు ప్రతిష్ఠించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థన చేయొచ్చు వేడుకొనుచు నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని శాశ్వత కాలపు కృప మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.